भक्त हनुमान की पवन सूत्र हनुमान की जय श्री राम जय जय श्री राम जय श्री राम। ప్రొద్దుటూరు పట్టణంలో అమృతానగర్ సమీపాన మంజునాథ కాలనీ దువ్వూరు రోడ్డులో వెలిసినటువంటి అభయాంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఈరోజు హనుమ జయంతి సందర్భంగా పల్లెటూరు ప్రజలందరూ కలిసి ఇక్కడ హనుమంతునికి ప్రత్యేక పూజలు చేస్తూ ఇక్కడ ప్రజలందరికీ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేయడమైనది। ఈ ఆలయానికి సంబంధించినంత వరకు నీలాపురం సుబ్బారెడ్డి అనే మా స్నేహితుడు స్థలదాత గంగిరెడ్డి బాలసుబ్బారెడ్డి గారు విగ్రహదాతగా ఇక్కడ నేనంటూ ఉన్నానంటూ సేవ చేస్తున్నటువంటి శ్రీ పెద్దన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఇక్కడ కార్యకర్తలుగా బాలగిరి లక్ష్మీరెడ్డి గారు ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన మాకు చాలా సంవత్సరాల నుంచి సుపరిచితుడు। వారి పిలుపు మేరకు మేమందరము శ్రీరామ భక్త బృందం, దశమందం బ్రదర్స్, గో సంరక్షణ సమితి, శివశక్తి వాళ్ళమందరం ఇక్కడికి రావడం జరిగింది। ఇలాంటి కార్యక్రమాలకు మేము కూడా మా వంతుగా సహాయం చేయడానికి మేము ఎప్పుడైనా ముందుగా ఉంటాము। ఈ రోజున ప్రొద్దుటూరులో పలు కార్యక్రమాలను నిర్వహించాము। అక్కడ కార్యక్రమాలన్నీ చేసుకొని వీళ్ళు మమ్మల్ని ఇక్కడ ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరీ అడిగినందుకు మా మీద మమ్మల్ని గౌరవించినందుకు మేమందరం ఇక్కడికి వచ్చి మా వంతుగా ఆలయ కమిటీ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించాము। దానికి ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। జై శ్రీరామ్ జై జై శ్రీరామ్। అన్ని గ్రామాలకు సమీపంలో నుండి అభయాంజనేయ స్వామి వెలిసినందువల్ల భక్తాదులందరికీ హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమము చేయడం జరిగినది। ఈ కార్యక్రమంలోకి అందరూ అతిథులుగా వచ్చి, దాతలుగా వచ్చి అందరూ 1500 మంది అన్నదాన కార్యక్రమం చేసి చిన్నగా సంతృప్తిగా భోజనం చేసుకొని పోయారు। రామదూత హనుమానికి నా పేరు డాక్టర్ డివిఎస్ రాజశేఖర్, మమ్మల్ని దశమందం బ్రదర్స్ అంటారు। ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది। మా ప్రొద్దుటూరు పట్టణానికి సమీపాన వెలసినటువంటి దువ్వూరు రహదారిలో వాహనదారులకు ఎప్పుడూ కూడా అభయాన్ని ఇస్తూ వారు చేసే యాత్రలు కానివ్వండి, కార్యక్రమాలకు కానివ్వండి, మా అభయాంజనేయ స్వామి హనుమంతుని యొక్క దివ్యమైన ఆశీర్వాదాలు పుష్కలంగా ఇస్తున్నారు। అంతేకాకుండా ఇవాళ వైశాఖ మాసం బహుళ దశమి హనుమాన్ జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులకు ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది। మొదటగా తెల్లవారుజాము నుండి ఇప్పటి వరకు అభిషేకాలు అయితేనేమివ్వండి, వడమాల, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, వాటితో పాటుగా భక్తుల యొక్క కోరికలన్నింటినీ తీర్చమని ఆ యొక్క హనుమంతుని వేడుకోవడం కూడా జరిగింది। అందులో భాగంగా ఇక్కడ స్థలదాతలైతేనేమి, అన్న ప్రసాద దాతలైతేనేమి ఆ కార్యక్రమంలో సైనికుల వలె సేవ చేసేటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే ప్రేమతో, భక్తితో, త్రికరణ శుద్ధితో వేలాదిగా వచ్చినటువంటి ప్రజలు, వేలాదిగా తరలి వచ్చిన ప్రజలకు ఎక్కడ కూడా మనసు నొచ్చుకోకుండా తీర్థప్రసాదాలను, అన్న ప్రసాదాలను చిరునవ్వుతో అందిస్తున్నారు। ఈ విషయంలో మేము దశమందం బ్రదర్స్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం। ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ముందు బాగా జరగాలని, ఆహార పదార్థాలకైతేనేమి, ఆలయ కమిటీకి అయితేనేమి, సేవా కార్యక్రమాలకైతేనేమి, ధన రూపేణ, వస్తు రూపేణ, అలాగే మీడియా మిత్రులకు, యూట్యూబ్ సోదరులకు, పత్రికా విలేకరులకు మా అభయాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ కమిటీ తరఫున వారందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం।
జై శ్రీరామ్, జై గోమాత, రామదూత హనుమానికి.